వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను భవానీ చెందిన. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్లోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఇక ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అయూబ్, నల్గొండ రమేష్, గుండేటి నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా సెక్యులర్ పార్టీస్కి సపోర్ట్ చేసే అట్టడుగు వర్గాలు ఉన్నవారు కానీ, ముఖ్యంగా ఎస్సీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ, ముస్లిమ్స్ మైనార్టీ కానీ, వివిధ రకాల ఇలా మహిళా మంత్రులు దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం మనం చేసిన తర్వాత కర్ణాటక చేసిన తర్వాత కేరళ తర్వాత ఇలా తమిళనాడు కూడా చేశాం. రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాలకు మనందరం ప్రయత్నం చేసినప్పుడే నిజమైన ఫలితం వచ్చి భారతీయ జనతా పార్టీ ఆదాయం అలాంటి పార్టీలకు ఇలా లక్షల భారతదేశం ఏదైతే ఎదురు చూస్తూ ఉందో ఒక యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోచమ్మ కూడలిలో తన జన్మదిన వేడుకను గడిపిన మహనీయుడు రాహుల్ గాంధీ గారు. ఇలా దేశం మొత్తం ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతూ ఉంది. అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి ఇలా రూపాయి పతనం భారతదేశం ప్రపంచ వరంగల్ జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. మా యువ నాయకుడు ప్రజల కోసం నిత్యం ఈ దేశం విచ్ఛిన్నమైతే తను విచ్ఛిన్నకర శక్తులను అందరినీ ఎదుర్కోవడం కోసం జోడయాత్ర ప్రదాత అయ్యూబ్ గారి నాయకత్వంలో పోచమ్మ మైదానంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశం విచ్ఛిన్నకుండా ఈ ప్రజల కోసం ఇలా అనుభవమైన లీడర్ల కోసం